హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రైతులకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే వచ్చింది. సో ఇక మీదట మీరు ఈకేవైసీ వేయకున్నా కానీ ఈ పథకానికి సంబంధించి అర్హులకైతే గుర్తిస్తామని చెప్పి ఇప్పుడే మనకు తాజా సమాచారం అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు ఈ టాపిక్ మీద అయితే తెలియజేస్తాను. తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలానే స్టేటస్ చెక్ చేసుకునేది ఏ విధంగా ఉంటుందనేది కూడా నేను మీకు చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఓకేనా? సో వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో రీసెంట్గా 4-5 రోజుల క్రితము అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి పేమెంట్ అనేది విడుదల కావాలంటే ఖచ్చితంగా రైతులందరూ కూడా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి, అంటే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఈ యొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ వారి దగ్గరికి వెళ్ళి వేలిముద్రలను అప్డేట్ చేసుకోవాల్సిందిగా అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. సో ఈ కారణం చేత చాలామంది రైతులైతే ఈకేవైసీ అప్డేట్ చేయించుకోవడం కొరకు గ్రామ వార్డు సచివాలయం అయితే విజిట్ చేస్తున్నారు. అక్కడ కూడా చాలామంది కూడా సర్వర్ ఇష్యూస్ అనేటివి ఫేస్ చేస్తున్నారనమాట. సో ఈ యొక్క బయోమెట్రిక్ వేయడంలో కూడా. అయితే దీన్ని గుర్తించినటువంటి ప్రభుత్వం తాజాగా ఒక అప్డేట్ అయితే విడుదల చేసిందండి. ఈకేవైసీ లేకున్నా కానీ మీరు ఈ పథకానికి సంబంధించి అర్హులుగా తెలుస్తూ అయితే చెప్పిందనమాట. సో దానికి సంబంధించిన వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను మీకు చివరిలో మీ యొక్క స్టేటస్, అంటే మీరు ఈ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ అవుతారా కాదా అనేది ఎలా చూసుకోవాలనేది నేను మీకు చివరిలో అయితే చెప్తాను. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో సుఖీభావ రైతులకు సర్కార్ ఊరట అని చెప్తున్నారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అయితే ఇచ్చారు చూడండి. సో దాదాపు 44,19,000 మంది రైతులు ఈకేవైసీ వివరాలు అనేటివి ఆటోమేటిక్గా అప్డేట్ అయితే అయినాయని చెప్తున్నారనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా 4-5 రోజులుగా రైతు సేవా కేంద్రాల వద్ద ఎడతెగని రద్దీ. అన్నదాత సుఖీభావ సాయం అందాలంటే రైతులంతా ఈకేవైసీ పూర్తి చేయాలని వ్యవసాయ ఉద్యాన సహాయకులు చెప్పడమే ఇందుకు కారణము. అయితే దీనిపై ప్రభుత్వం రైతులకు ఊరటనిచ్చే నిర్ణయం అయితే తీసుకుంది. రైతులందరూ కూడా రైతు సేవా కేంద్రాలకు వచ్చి ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వద్ద వివరాలు లేని కేవలము 1.45 లక్షలు, అంటే 1,45,000 మంది రైతులు మాత్రమే వేలిముద్రలు వేయాలని స్పష్టం చేసిందనమాట. ఈ మేరకు వారి యొక్క జాబితాలను రైతు సేవా కేంద్రాలకు అయితే పంపించింది. దీంతో అర్హుల గుర్తింపు సులభతరం అయితే చేయనుంది. వాస్తవానికి రాష్ట్రంలో 45,65,000 మంది రైతులు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హులుగా ప్రభుత్వం అయితే గుర్తించి ఉంది. 20వ తేదీలోగా వీరందరికీ ఈకేవైసీ వేయాలని ఆదేశించింది. దీంతో ఎక్కడెక్కడ ఉన్న రైతులందరూ కూడా ఒక్కసారిగా పొలాల పాస్ పుస్తకాలు, నకళ్ళు, ఆధార్ కార్డులతో సహా తరలి వచ్చారండి. సో అక్కడ సిబ్బంది కూడా ఉదయం నుంచే ఇదే పనిలో నిమగ్నమయ్యారు. అయినా గడువులోగా పూర్తవుతుందో లేదో అనేది ఆందోళన అయితే చెందుతున్నటువంటి ఈ సందర్భంలో ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే తెలియజేసింది. దాదాపు 44,19,000 మంది రైతుల యొక్క వివరాలు అనేటివి ఆల్రెడీ అప్డేట్ అయితే అయి ఉన్నాయి. వాళ్ళు ఈకేవైసీ చేయాల్సిన అవసరం లేదని చెప్పి క్లియర్గా అయితే చెప్తుంది అనమాట. రిమైనింగ్ ఎవరైతే 1,45,000 మంది మాత్రమే ఉన్నారో, సో వారి యొక్క ఈకేవైసీ కంపల్సరీగా ఉంటుందని చేయించుకోవాలని చెప్పి చెప్తున్నారు. ఇకపోతే చాలామంది రైతులు తమ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హత పొంది ఉన్నారా లేదో తెలుసుకునే దాని కొరకు సో వెబ్సైట్ని అయితే సందర్శిస్తున్నారు. వెబ్సైట్ ఒక్కోసారి వర్క్ అయితే అవ్వడం లేదు. నేను మీకు ఇప్పుడు లైవ్లో అయితే చేసి చూపిస్తానండి. సో దీనికి సంబంధించి రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది నా దగ్గర ఉంచుకోవడం జరిగిందనమాట. నేను ఇప్పుడు చెక్ చేసి చూపిస్తాను, లైవ్లో అయితే చూపిస్తున్నానండి. సో ఒక్కోసారి ఈ వెబ్ పేజ్ అనేది వర్క్ అవుతుంది, ఒక్కోసారి అసలు 404 ఎర్రర్ అనేది చూపిస్తుంది అనమాట. సో నేను చెక్ చేసి చూపిస్తాను. ఒకవేళ మీకు వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకునేందుకు అవకాశం లేకపోతే మీరు డైరెక్ట్గా మీ యొక్క సచివాలయానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ యొక్క లాగిన్ ద్వారా అయితే మీ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు, ఓకేనా? సో మీరు డైరెక్ట్గా గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం అనేది వస్తుందా లేదా అనేది మీరే డైరెక్ట్గా అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను మీకు లైవ్లో అయితే షేర్ చేస్తున్నాను చూడండి. సో లైవ్లో ఏ విధంగా ఇక్కడ పేమెంట్ స్టేటస్ అనేది చూసుకోవాలనేది నేను మీకు చెప్తాను. సో దీనికి సంబంధించి రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది నేను సేకరించానండి. సో నో యువర్ స్టేటస్లోకి అయితే వెళ్తున్నాను. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఓపెన్ కావడం లేదు, ఒక ఫ్యూ మినిట్స్ బ్యాక్ అయితే ఓపెన్ అయినాయి అనమాట. సో ఈ విధంగా సర్వర్ ఇష్యూస్ అనేవి ఉన్నాయండి ఈ యొక్క వెబ్ పేజ్లో. సో నాట్ ఫౌండ్ అనేది వస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు రీఫ్రెష్ చేయగానే ఓపెన్ అయ్యింది చూడండి. సో నేను ఇప్పుడు రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఓకే, రైతు యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం జరిగింది. ఇక్కడ క్యాప్షన్ అయితే ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఓకే, సెట్ చేయగానే రైతు యొక్క వివరాలు అనేటివి నో డేటా ఫౌండ్ అనేది వస్తుందన్నమాట. అంటే ఇక్కడ ఇంతకు ముందే రావడం జరిగింది, రైతు యొక్క వివరాలన్నీ కూడా వచ్చాయండి. ఇప్పుడు రీఫ్రెష్ చేసి మళ్ళీ చేస్తే రాలేదు. సో ఈ విధంగా
చూడండి 404 ఫైల్ ఆర్ డైరెక్టరీ నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది అనమాట. ఈ విధంగా పలు కారణాలు అయితే ఉన్నాయన్నమాట. సో రైతు భరోసా సంబంధించి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునే దానికి సంబంధించి, అంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి పేమెంట్ చెక్ చేసుకునేటప్పుడు ఈ విధంగా ఇష్యూస్ అనేటివి ఉన్నాయి. సో అందరూ కూడా రైతులు తప్పనిసరిగా మీ యొక్క రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ గారి దగ్గరికి వెళ్ళి మీ వివరాలను కనుక ఇచ్చినట్లయితే మీ స్టేటస్ అనేది చెక్ చేస్తారు. మీరు ఈకేవైసీ వేయాలా లేదా వాళ్ళే చెప్తారండి. అందరూ కూడా ఈ యొక్క ఈకేవైసీ వేయాల్సిన అవసరం లేదని చెప్పి అర్థమవుతుంది అనమాట సమాచారం ప్రకారము. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయాలి ఫ్రెండ్స్, లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.